గోవాకు వెళితే నిజంగా ఎన్నో ఎన్నో చూస్తాం. సముద్రపు అలలు, సముద్రపు హొయలు, సముద్రపు అలల సవ్వళ్ళు, ఆ నీటి నుంచి వచ్చే ఆ గాలి, ఆహా ఎంత చల్లగా ఉంటుందో. పైనుంచి ఎండలు కూడా అలాగే ఉంటాయి. అయితే అన్ని బీచుల్లో గందరగోళం, గోల జాతర మాదిరిగా ఉంటుంది బాగా కలన్కోట్ అలాంటి బీచుల్లో. అయితే అప్పర్ అగ్వాడా ఫోర్ట్, లోయర్ అగ్వాడా ఫోర్ట్ దగ్గర మాత్రం ఆ బీచుల దగ్గర నిజంగా ఆ అందాలను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలంలోనే ఆ రాజులు అప్పుడు ఈ సముద్ర పంచున కోటలు కట్టుకొని ఎంతగా ఎంజాయ్ చేశారో చూడండి. కోటలు పైనుంచి సముద్రాన్ని చూస్తూ ఆ బీచ్ల దగ్గర ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా కాలం గడిపారన్నమాట. ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది. ఆ కోటలను చూస్తూ, ఆ కోటల పైకెక్కి సముద్రాన్ని చూస్తూ అలా సమయాన్ని గడిపేయవచ్చు. ఈ కోటల దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ బీచ్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఫోటోలు దిగడం మాత్రం భలేగా ఉంటుందండి. అన్నీ మర్చిపోయి ఫోటోలకు పోజులు ఇస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. మనం కూడా గోవాకు వెళ్ళినప్పుడు ఈ కోటలను చూసి, ఈ సముద్రాన్ని చూసి, ఆ బీచ్ల దగ్గర కేరింతలు వేస్తే ఆ ఆనందమే వేరు. నిజంగా ఇది చెప్పడం కాదు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఆ అనుభూతిని చెందగలుగుతారు, ఆ ఆనందాన్ని పొందగలుగుతారు. నిజం. ఆ కోటల దగ్గర, సముద్ర పంచుల దగ్గర, సముద్ర బీచులు, ఆ అలలు అలా సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొస్తుంటే అలా మనకు లోనికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ నీళ్ళల్లోకి అంతగా మనల్ని ఆకర్షిస్తాయి. అలాంటి కోటలో సముద్రం ఒడ్డున రాజులు కోటలు కట్టుకొని ఎంజాయ్ చేశారంటే చూడండి ఎంత గ్రేటో. ఇప్పుడు మనము చేద్దాం రండి. గోవాకి వెళితే ఆ సముద్ర పల్లలను చూడవచ్చు, బీచ్లను చూడవచ్చు, ఆ రాజులు కట్టిన కోటలని చూడవచ్చు. అలా మనం కూడా మన సమయాన్ని కొంచెం ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, మన కోసం కేటాయిద్దాం. ఎప్పుడు మనం